హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్తో ఈజీగా పుడ్డింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో బ్రెడ్ పుడ్డింగ్ పర్ఫెక్ట్గా చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ ఒక కడాయి తీసేసుకొని, లేదా ఏదైనా ప్యాన్ ఆర్ కడాయి ఇలాంటిది ఏదైనా తీసుకుని అందులోకి 500 ml ఆఫ్ పాలు వేసేసుకోండి. అండ్ కొద్దిగా పొంగొచ్చాక మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. షుగర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసేసుకొని, అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని అందులోకి వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి. అండ్ ఇక్కడ నేను కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను తీసుకున్న కస్టర్డ్ పౌడరే వెనీలా. మీరు కూడా ఇలా ఎసెన్స్ అవైలబుల్ లేకుంటే వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి ఒక బాక్స్ ఏదైనా తీసేసుకొని అండ్ నేను ఆల్రెడీ ఈ బాక్స్కు తగ్గట్టుగా బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్నాను. అండ్ లేదంటే డైరెక్ట్గా చిన్న పీసెస్లా నార్మల్గా మనం డబుల్ కమేటాకి కట్ చేస్తాం కదా, అలా కూడా పెట్టేసుకోవచ్చు. బట్ నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. అండ్ తీసేసుకొని ఇలా మంచిగా సైడ్స్కి కట్ చేసుకోండి. ఆ సైడ్స్కి కొద్దిగా డ్రై చేసి మంచిగా ఫైన్గా మిక్సీ పట్టేసి పెట్టుకోండి. అది ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. అండ్ ఇప్పుడు చల్లారని అవసరం లేదండి, డైరెక్ట్గా వేడి మీదనే మనం ఈ మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్ది ఇది ఇందులో వేసేసుకుందాం. ఇది ఈజీగా మనకి జస్ట్ ఒక 10 minutesలో రెడీ అయిపోతుందండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అండ్ స్వీట్స్ చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే ఈ స్వీట్ అయితే ఫేవరెట్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బ్రెడ్స్ మంచిగా సర్దేసుకొని దాని మీద ఈ మిల్క్ అండ్ కస్టర్డ్ మిల్క్ ఇందులోకి వేసుకోవాలి. మంచిగా అంతటా వచ్చేలా స్పూన్తో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ అయితే కూల్ కేక్కి ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎక్కువగా హెడ్ఏక్ ఏం లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ బ్రెడ్ అండ్ మిల్క్, షుగర్, కస్టర్డ్ పౌడర్ అంతే. అండ్ ఇక్కడ నేను బ్రెడ్ని అస్సలు ఫ్రై చేయట్లేదు. మీరు కూడా ఫ్రై చేయకండి, దాని టేస్ట్ అయితే మారిపోతుంది. సో ఇట్లనే డైరెక్ట్గా చేస్తేనే ఆ కేక్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆ బ్రెడ్స్కి సైడ్కి స్లైసెస్ ఉంటాయి కదా, బ్రెడ్కి సైడ్కి బ్లాక్గా ఉంటుంది కదా బ్రౌన్ కలర్లో, దాన్ని కట్ చేసి మిక్సీ పట్టేసుకోండి. అది కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. నాకైతే ఇదే నచ్చింది, ఇందులో అంత బాగుంటుంది. సో దీన్ని ఇలా పైన థిక్గా వేసుకోండి, మరీ లైట్గా అస్సలు వేసుకోకండి. థిక్గా ఈ లేయర్ని వేసేసుకోండి, మంచిగా సైడ్స్కి అంతటా వేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది వేసాక మళ్ళీ మన మిగిలిన బ్రెడ్ ఉంది కదా, దాన్ని కూడా పైన పెట్టేసుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మిల్క్ అండ్ కస్టర్డ్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ ఉందండి రెసిపీ. మీకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీగా చేసేస్తారు. మీరు కూడా ఈ స్వీట్ ఎప్పుడు చేయనట్టయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ టైం లేనప్పుడు తొందరగా ఏదైనా స్వీట్ ఆర్ ఏమైనా చేసుకోవాలంటే ఇది బాగా సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడూ ఇట్లనే ప్రిపేర్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూపించినట్టు మంచిగా సెట్ చేసేసుకొని దాని మీద మళ్ళీ ఈ మిల్క్ అండ్ కస్టర్డ్ని వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం వేడిగా వేస్తే ఏంటంటే మంచిగా బ్రెడ్ అనేది తొందరగా నానిపోతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో చల్లగా అయ్యేంత వరకు అస్సలు వెయిట్ చేయకుండా వేడి మీదనే వేయండి, బాగుంటుంది టేస్ట్. చల్లగా అయినాక కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే అది బ్రెడ్ నానేంత వరకు చాలా టైం పడుతుంది, ఒక 1 hour అయినా పడుతుంది అన్నమాట. అట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్టు మంచిగా ఈ మిల్క్ కస్టర్డ్ని మంచిగా సెట్ చేసుకోండి, అంతటా అడ్జస్ట్ చేయండి. సో దట్ అది
జ్యూసీగా బ్రెడ్ మంచిగా నానిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. మీరు ఇట్లాంటి బాక్స్ అనే కాదు, ఎందులో అయినా కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే దానిలో చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా బ్రెడ్ స్లైసెస్ని కూడా పెట్టేయచ్చు. నేను ఈ బాక్స్లో చేసుకోవాలనుకున్నా కాబట్టి ఇట్లా బాక్స్లో దీనికి తగ్గట్టుగా ఆ బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్నా. మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ బ్రెడ్ క్రమ్స్ ఇవి ఉన్నాయి కదా, దీంతో మళ్ళీ పైన వేసుకోవాలి. థిక్గానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, అంతటా ఇలా వేసుకోండి. నాకైతే ఇంకా వేయాలని ఉంది, బట్ ఏంటంటే అక్కడ ప్లేస్ లేదు, అందుకే వేయట్లేదు. అండ్ ఇది ఆప్షనల్ అండి, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. డ్రై ఫ్రూట్స్తో ఇక్కడ టేస్ట్ ఏం రాదు, జస్ట్ అక్కడ మనం తింటుంటే అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది అంతే. బట్ దీంతో అయితే టేస్ట్ ఏం రాదు అండ్ మ్యాండేటరీ అయితే అస్సలు కాదు. సో మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ దీన్ని కుదిరితే పక్కన పెట్టేసిండి ఒక 1 అవర్ పాటు, లేదంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇంకా కూల్ కేక్ లాగా చాలా చాలా బాగుంటుందండి. ఇంతే అండి, ఇక్కడ చూడండి, ఇంకా స్పూన్తో తీసుకొని తినడమే. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.